హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ స్పాట్లైట్. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన గురించి చెప్పుకోబోతున్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు 100 రోజుల పరిపాలన మంగళగిరి మీటింగ్లో ఇలా వివరించారు. నిరుద్యోగులకు మెగా డిఎస్సి 16,437 జాబ్స్ నోటిఫికేషన్ వదిలేరు. అదేవిధంగా పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 లక్షలతో ఆకలి తీర్చే 100 అన్నా క్యాంటీన్లు కూడా ఫస్ట్ ఫేజ్ లో 100 ప్రారంభించారు. పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో కేవలం 250 రూపాయలే పెంచారు ఫస్ట్ ఇయర్. వీళ్ళు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. 4000 ఇవ్వడంతో మొదటి నెల ఒకేసారి 7000. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల 3 నెలలు ఆగిపోయింది పెన్షన్. దానివల్ల ఒకేసారి 7000గా ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ప్రజలకి కంటి నిండా నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వ్యవహరించింది. జగన్మోహన్ పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జనాలు యాక్సెప్ట్ చేయలేదు. మా భూమి మీ సొంతం అన్నట్టు మోహన్ రెడ్డి పేరు మీద వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ వాళ్ళ పత్రాల మీద ఆయన ఫోటో ఉండడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీళ్ళు కొంచెము ప్లస్ గా తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసిన విధానంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ప్రతి నెల 1వ తారీఖుకే ఉద్యోగులకు జీతం. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉన్న పన్నులన్నీ సంక్షేమ పథకాలకు మళ్ళీ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు సరిగా ఇచ్చేది లేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తేదీకే వాళ్ళకి 16,734 కోట్లు 1వ తేదీకే వాళ్ళకి ఇస్తామని హామీ ఇచ్చాడు. విజయవాడ నగరాల్లో గత ప్రభుత్వ పాలనలో 10 రోజులు ఈ వరదల వల్లే ఇబ్బంది అయింది. విజయవాడ మొత్తం మునిగిపోయింది. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కేవలం వినాయక చవితి పండుగ కూడా అక్కడ ఉండకుండా జనాల మధ్య పడవల్లోనూ జేసీబీలోను ఆయన తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అండగా నేను ఉన్నానని ఒక భరోసా కల్పించి అక్కడే ఉన్నాడు ఆయన. దీంతో మనం చెప్పుకున్నాం 1000 రూపాయలకి పెన్షన్ పెంచారు. సుదీర్ఘ మెగా డిఎస్సి వదిలేరు. భారత కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1500 కోట్లు మరియు 1200 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు రైల్వే జోను కేంద్రం ఆమోదించింది. భూమి హక్కు చట్టం ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. డ్వాక్రా మహిళలకి 0 వడ్డీకే 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలకి లోన్ ఇస్తానని చెప్పి ఇంతకుముందు 5 లక్షలు ఉంది, వీళ్ళు 10 లక్షలకు పెంచారు. 13,300 సభలు, గ్రామ సభలు ప్రతి ఒక్క విలేజ్ లో గ్రామ సభలు నిర్వహించి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అక్కడ ఉన్న లోకల్ బాడీ ఎమ్మెల్యేలు అయినా కావచ్చు, ఎంపీలు కావచ్చు, మళ్ళీ చిన్న చిన్న కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీసీలు వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకున్నారు. ఇంతకుముందు అమరావతి కౌలు రైతులకి 400 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళ ఆ బిల్లులను వదిలేరు ఈ గవర్నమెంట్. నీరు చెట్టు కింద 250 కోట్లు వాళ్ళకి వదిలేరు డెవలప్మెంట్ కి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 2,380 కోట్లు విలేజ్ డెవలప్మెంట్ కి, గ్రామీణ వాళ్ళకి వదిలేరు. ఇది పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో. అంటే పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ పెన్షన్ ఏంటంటే ఇంతకుముందు వాలంటీర్ల ద్వారా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉంటారో, సపోజ్ ఈ కూటమి ప్రభుత్వం ఒక విలేజ్ లో జనసేన కార్యకర్తలు కొంచెం ఎక్కువగా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళే ఇచ్చేది. పొరపాటున రేపు 1వ తేదీ రేపు ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్ పంచేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది ఈసారి. ఈ మెగా డిఎస్సి సుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఈ మెగా డిఎస్సిలో మేము వచ్చిన ఫస్ట్ సంతకం వారంలోనే మెగా డిఎస్సి మేము సంతకం పెడతాడు. బట్ అది చేయలేదు. 5 సంవత్సరాలు ఆటా కాలం గడిపేశారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి నేను ఏదో కాలేజీలు స్కూళ్ళు డెవలప్ చేశానని చెప్తారు, ఇంగ్లీష్ మీడియం పెట్టానని చెప్తారు. గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు తెలుగులో చెప్పడం వల్ల సడన్ గా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఏం ఉపయోగం? వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకుండా సరిగ్గా. ఇప్పుడు వల్ల మెగా డిఎస్సి పెట్టడం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో అప్పుడు ఇంగ్లీష్ లో బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. గత 30 సంవత్సరాలే తెలుగులో బోధించి సడన్ గా ఇంగ్లీష్ మీడియం చెప్పడం ఉపాధ్యాయులకు కూడా కష్టమైపోతుంది. దాంట్లో ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఈ అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది పేదవాళ్ళు, ఆటో తోలుకునే వాళ్ళు, లారీ తోలుకునే వాళ్ళు 5 రూపాయలకే భోజనం అంటే ఈ రోజు చాలా చాలా మేలు కదా. ఇంతకు ముందు 50-60 రూపాయలు వాళ్ళు చేసుకున్న కష్టానికి 5 రూపాయలకి చాలా మంది పేదలు, మైస్త్రీలు, రోజు పనికి పోయే వాళ్ళందరూ 1500 కోట్లు
క్యాపిటల్ డెవలప్మెంట్కి. మనం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీ కూడా ఒకటి కాబట్టి మనకు క్యాపిటల్కి డెవలప్ చేసుకునే దానికి 1500 కోట్ల విడుదల చేసింది. అదేవిధంగా పోలవరం కూడా 1200 కోట్లు విడుదల చేసింది ఈ ప్రభుత్వంలో. అమరావతికి ఇంతకుముందు విశాఖ రైల్వే జోన్ అనేది పెద్ద ఒక అమరావతి ఔటర్ రింగ్ కూడా విశాఖ రైల్వే జోన్ కోసం చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నించేవాళ్ళు, ఎంపీలు కూడా పార్లమెంట్ లో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దానికి 52 ఎకరాలు మీరు సేకరించండి, మేము ప్రయత్నిస్తాం, పూర్తి చేస్తామని చెప్పింది. భూమి హక్కు ఇందాక చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. అదే విధంగా వీళ్ళు కూడా అదే కొంచెం ప్లస్ గా తీసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. అదే ఇందాక మనం చెప్పాం కదా, 0 వడ్డీకే 5 లక్షలు ఇచ్చేది ఇంతకు ముందు గవర్నమెంట్, ఇప్పుడు వీళ్ళు 10 లక్షలు ఇస్తారని చెప్పారు. నిత్యావసర సరుకులు, ఇంతకుముందు నిత్యావసర సరుకులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ మధ్య ఇది జనసేన ప్రభుత్వంలో నాదెళ్ల మనోహర్ గారు మంత్రిత్వ శాఖ చేస్తున్నారు. ఆయన నిత్యావసర సరుకుల మీద చాలా దృష్టి పెట్టి కొన్ని దగ్గర క్రాస్ చెక్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు, ఇక్కడ ఎక్కువ అమ్ముతున్నారు లేదా అన్నట్టు. ఇసుక రవాణా ఛార్జీల నియంత్రణ, ఇంతకుముందు ఇసుక రవాణా ఛార్జీలు వేలల్లో ఉండేవి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 10 టన్నులు 10 కిలోమీటర్ల దూరానికి 1070 రూపాయలకి, 20 కిలోమీటర్ల దూరానికి 2350 రూపాయలకి. బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం మంచిగా అమలు కావట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థాలకి లాభాలకి కాంట్రాక్టుల ద్వారా ఇబ్బంది పెడుతూ ఇది అంతగా రావట్లేదు. వరద వల్ల పాడైపోయిన రోడ్లకి 500 కోట్లు విడుదల. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల వరద వల్ల చాలా రోడ్లు పాడైపోయాయి, గుంతలు పడ్డాయి. దానికోసం మరమ్మతుల కోసం 500 కోట్లు విడుదల చేశారు. గ్రామ సభలు వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామాల్లో లోతు నుంచి ఎవరికైతే ఏ ఇబ్బంది ఉందో వాళ్ళ దగ్గర అర్జీ తీసుకొని దాని గురించి సమస్యని మీద పోరాడి సమస్యని పూర్తి చేయాలనే వీళ్ళ ఒక ఆలోచన. అందుకనే విలేజెస్ లో 13,324 గ్రామ సభలు పెట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. ఇందాక అమరావతి రైతులకి ఇంతకు ముందు కౌలు రైతులకు 400 కోట్లు విడుదల చేయడం అంటే ఆపేసినారు గత ప్రభుత్వం. ఆ డబ్బులంతా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు. అదే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఆ 400 కోట్లు విడుదల చేశారు. అదే నీరు చెట్టు డెవలప్మెంట్, చిన్న చిన్న విలేజెస్ లో అక్కడ చెట్లు నాటడాలు కొంచెం డెవలప్ చేసేదానికి 200 కోట్లు విడుదల చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 2380 కోట్లు విడుదల చేసింది. ఇది పంచాయతీ రాజ్ శాఖ. గత ప్రభుత్వం అసలు పంచాయతీ రాజ్ శాఖకి డబ్బులు అనేటివి లేవు. ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ చేస్తున్న ఇతను కొంచెం మోడీ గారితో వాళ్ళతో మంచి టచ్ ఉండడం వల్ల 989 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో విడుదల చేశారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ లో ఈ 100 రోజులు కాకిన తర్వాత 1300 కోట్లు మళ్ళీ విడుదల చేశారు. ఈ ప్రభుత్వంలో కొంచెం మైనస్ ఏంటంటే, గత 100 రోజుల పాలనలో ఇసుక విధానం ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని దగ్గరలో ఇసుక సరిగ్గా వర్క్ అవట్లేదని మంత్రుల వల్ల, ఎమ్మెల్యేల వల్ల, వాళ్ళ సొంత లాభాల వల్ల ఇసుక కాంట్రాక్టులను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరిగ్గా జనాలకి చేరట్లే ఉచిత ఇసుక అని. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉందంటే, ఇంతకు ముందు కొంచెం వైసీపీ ప్రభుత్వం కొంచెం దౌర్జన్యంగా పాలించింది. వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు. నేను అదే విధంగా కాకినాడ ఎమ్మెల్యే పితాని నానాజీ కూడా ఆయన కొంచెం ఇబ్బంది పెట్టాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ అనేది కొంచెం పూర్తి స్థాయిలో ఇంకా జనాల్లోకి వెళ్ళలేదని కొంచెం బ్యాడ్ టాక్ పడింది. ఈ సూపర్ 6 లో కేవలం పింఛను అటువంటి, కాకపోతే ఉచిత 3 సిలిండర్లు అనేది ఈ దీపావళికి ఇస్తానని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే గత ప్రభుత్వం విడుదల చేయాల్సింది వీళ్ళు ఇంకా విడుదల చేయలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఏమవుతుందంటే, విద్యార్థులకి కాకపోతే వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, వాళ్ళు బీటెక్ పూర్తి అయిపోయింది, కాకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ల కోసం వెళ్తామంటే మీరు డబ్బులు కట్టాలి అంటున్నారు. కాకపోతే గవర్నమెంట్ మాత్రం విడుదల చేయబడలా. కొంతమంది డబ్బున్న వాళ్ళు కట్టుకుంటారు, పేదవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు కాలేజీ చుట్టూ తిరుగుతూ గవర్నమెంట్ ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ.